ఇక తెలంగాణ రిజిస్ట్రేషన్ల శాఖకు అసలు ఏమైంది? ఎందుకని పదే పదే సర్వర్స్ డౌన్ అయిపోతున్నాయి? గత 3 నెలల్లో 4సారి సర్వర్స్ డౌన్ కావడానికి కారణాలేంటి? ప్రధాన సర్వర్ల మెయింటెనెన్స్ విషయంలో ఏదైనా నిర్లక్ష్యం ఉందా? అసలేం జరుగుతోంది? బ్రేకింగ్ న్యూస్ లో చూద్దాం. ఒక్క రోజు కాదు, 2 రోజులు కాదు, 5 రోజులుగా తెలంగాణలో రిజిస్ట్రేషన్స్ వ్యవస్థ స్తంభించిపోయింది. స్లాట్ బుకింగ్, చలాన్, కేవైసీ సేవలు ఆగిపోయాయి. సర్వర్ల అప్డేట్ పేరుతో 3 రోజులు, సర్వర్ల డౌన్ అని చెప్పి 2 రోజులుగా రిజిస్ట్రేషన్స్ కి బ్రేక్ పడింది. రాష్ట్ర వ్యాప్తంగా 144 సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో సేవలు నిలిచిపోవడంతో అవస్థలు పడుతున్నారు క్రయ విక్రయదారులు. తెలంగాణలో భూములు, ఆస్తుల బదలాయింపులు అసలు ఎక్కడెక్కడ నిలిచిపోయాయి. దాంతో సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల దగ్గర పడిగాపులు పడుతున్న కస్టమర్ సంగతి ఏంటి అనేది మనం చూస్తున్నాం. ప్రస్తుతం సర్వర్ల పునరుద్ధరణకు సంబంధించి కొన్ని చర్యలు అయితే కొనసాగుతున్నాయి. అయితే ఎప్పటికల్లా ఈ సర్వర్లు అందుబాటులోకి వస్తాయి, ఎప్పటి నుంచి రిజిస్ట్రేషన్స్ మళ్లీ మొదలవుతాయి అనే దానిపైనే ఇంకా గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. సర్వర్ల డౌన్ పై కస్టమర్లకు ఎలాంటి సమాచారం ఇవ్వకపోవడంతో ముహూర్తాలు చూసుకుని ముందుగా స్లాట్ బుక్ చేసుకున్న వాళ్ళందరూ సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల దగ్గరకు వచ్చి ఇబ్బందులు పడుతున్నారు. సర్వర్లు అందుబాటులోకి వస్తాయేమోనని గంటల తరబడి నిరీక్షిస్తూ అక్కడే పడిగాపులు పడుతున్నారు. మా ప్రతినిధి రేవన్ సిద్ధంగా ఉన్నారు. రేవన్, అసలు సర్వర్స్ డౌన్ అవడానికి రీజన్ ఏంటి అనేది ఫైండ్ అవుట్ చేశారా? ఇప్పటివరకైతే కేవలం సర్వర్ అంటే రిజిస్ట్రేషన్ శాఖలో సర్వర్ని అప్డేట్ చేసే క్రమంలో ఈ రకమైనటువంటి సాంకేతిక సమస్యలు తలెత్తాయని చెప్పి అధికారులు చెప్తున్నారు. కానీ గత 2 రోజులుగా నిన్న ఈరోజు కూడా ఈ రకమైనటువంటి సమస్యలతో క్రయ విక్రయదారులు అయితే తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే స్లాట్ బుక్ చేసుకొని ముహూర్తం పెట్టుకుని స్లాట్ బుక్ చేసుకుని రిజిస్ట్రేషన్ కోసం వచ్చినటువంటి క్రయ విక్రయదారులు అయితే పూర్తిగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 144 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో కూడా పూర్తిగా క్రయ విక్రయదారులు అయితే నిరీక్షించాల్సిన పరిస్థితి ఉంది. మనం చూడొచ్చు, మనం ప్రస్తుతం నల్గొండ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఉంది. ఇక్కడ చూడొచ్చు, ఈ సమయానికి సాధారణంగా ప్రతిరోజు ఈ క్రయ విక్రయాలతో పాటు కిటకిలాడుతుంది. అధికారులు కూడా చాలా బిజీగా ఉంటారు. కానీ నా వెనుక చూడండి, రిజిస్ట్రేషన్లో ఎటువంటి ప్రక్రియ లేకపోవడంతో సర్వర్ డౌన్ కారణంగా డౌన్ అయినప్పుడు అక్కడ సిస్టమ్స్ పనిచేయనప్పుడు అసలు స్లాట్ బుకింగ్ అనేది ఎలా కేటాయిస్తున్నారు? అంటే స్లాట్ బుకింగ్ జరగట్లేదు, కేవలం సర్వర్ అప్డేట్ చేస్తున్నామన్న కారణంగా 2 రోజుల పాటు రిజిస్ట్రేషన్ శాఖ అంటే సెలవులు కూడా ఇచ్చింది. ఆ తర్వాత నిన్నటి నుంచి కూడా పనిచేస్తాను కూడా స్పష్టమైనటువంటి ప్రకటన చేసింది. కానీ నిన్నటి నుంచి కూడా వేచి చూసినటువంటి ఎవరైతే క్రయ విక్రయదారులు ఉన్నారో నిన్నటి నుంచి కూడా వెయిట్ చేస్తున్నారు. అంటే సర్వర్ డౌన్ కారణంగా స్లాట్ల బుకింగ్ కానీ అంటే రిజిస్ట్రేషన్ కూడా జరగకపోవడంతో గంటల తరబడి కూడా వేచి చూసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ బ్రేక్ డౌన్ ఏదైతే సర్వర్ డౌన్ కారణంగా చాలామంది వినియోగదారులు అయితే పెద్ద ఎత్తున చాలా పనులు ఉంటాయి. ఆ పనులంటిని కూడా పెట్టుకొని ఒక ప్లాన్ ప్రకారం పెట్టుకొని కూడా రిజిస్ట్రేషన్ శాఖకు వస్తారు. అలాగే కేవైసీ కానీ ఇతర రిజిస్ట్రేషన్ పనులన్నీ ఎక్కడ పూర్తిగా రాష్ట్ర వ్యాప్తంగా నిలిచిపోవడంతో పూర్తిగా స్తంభించిపోయిందని చెప్పుకోవచ్చు. మొత్తం ఇదొక నల్లగొండ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 144 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లోనే ఇదే రకమైన పరిస్థితి ఉంది. ఇది 3 నెలల కాలంలో ఇది 4వసారి అని కూడా మనకు సమాచారంతో ఉంది. ఎందుకంటే ప్రతిసారి కూడా ఈ రకమైనటువంటి సాంకేతిక సమస్యలతోటి అంటే ఈ సమస్యల తలెత్తతోటి రిజిస్ట్రేషన్ శాఖలో ఈ రకమైన సమస్యలతోటి క్రయ విక్రయదారులు అయితే ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీనిపై మాట్లాడడానికి మనతో పాటు ఇక్కడ ఉన్నటువంటి సబ్ రిజిస్ట్రార్ కూడా ఉన్నారు. చెప్పండి, ఎందుకు తరచూ ఈ రకమైనటువంటి సమస్యలు ఎత్తున్నాయి? క్రయ విక్రయదారులు ఏ రకంగా ఇబ్బందులు పడుతున్నారు? తరచుగా ఇబ్బందులు అంటే ఏం రావట్లేవండి. మొన్న 26, 27, 28 ఈ 3 రోజుల్లో సర్వర్ మెయింటెనెన్స్ కారణంగా మన రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి అన్ని వెబ్సైట్స్ క్లోజ్ చేసి సర్వర్ మెయింటెనెన్స్ చేయడం జరిగింది. అది నిన్నటి నుంచి కూడా మనకు అన్ని వెబ్సైట్స్ అండ్ అన్ని ఆన్లైన్ సేవలు కూడా అందుబాటులోకి వచ్చినాయి. బట్ అది సర్వర్ మెయింటెనెన్స్ కారణంగా కొద్దిగా స్లో డౌన్ అయింది. అది మేబీ 2-3 డేస్లో రికవర్ అయిపోతుంది, స్పీడ్ కూడా అయిపోతుంది, అప్డేట్ ఇబ్బంది ఏముండదు. దాంట్లో పూర్తి స్థాయిలో సేవలు ఎప్పుడు అందిస్తారు? వినియోగదారులకు ఎప్పుడు అందుబాటులో తీసుకొచ్చే అవకాశం ఉంది? అంటే సేవలు ఆల్రెడీ అందుబాటులో ఉన్నాయి, కానీ సర్వర్ మెయింటెనెన్స్ కారణంగా కొద్దిగా స్లో డౌన్ అయింది అంతేను. దానివల్ల ఇబ్బంది ఏం లేదు. 2 డేస్లో మ్యాక్సిమం రికవర్ అయిపోతుంది, అంత ఇబ్బంది ఏముంది. రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు చెప్తున్న పక్కన మరో 2 రోజులు పట్టే అవకాశం ఉన్నట్టు చెప్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే 2 రోజుల తరబడి నిరీక్షిస్తున్నటువంటి క్రయ విక్రయదారులు అయితే ఇబ్బందులు పాలవుతున్నారు. కేవలం సాంకేతిక సమస్యలు, ఒక టెక్నికల్ టీం కూడా ఈ సర్వర్ అప్డేషన్కి సంబంధించి కూడా పనిచేస్తుంది. మరొక 2 రోజుల్లో పూర్తి స్థాయిలో దీన్ని పునరుద్ధరించి వినియోగదారులకు సేవలు అందిస్తామని చెప్పి అధికారులు అయితే చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది.